ఏం చూసి మీకు ఎన్నికలలో ఓటు వేయాలి? మీకు కేసీఆర్కు ఏం తేడా ఉంది? 10 ఏళ్ళు కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్నాడు. మీరిద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని ఏదో రకంగా మోసం చేసిన వాళ్ళే, నష్టం చేసిన వాళ్ళే. మీకు ఈ ఎన్నికల్లో కానీ మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అసలు అర్హత ఉందా? మేము వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఉచితంగా ఏర్పాటు చేసినాం కాదంటారా? 18 కోట్ల మంది మహిళలు ఇవాళ బస్సు రవాణా సౌకర్యాన్ని మేడారం జాతరల దాదాపుగా 1 కోటి మంది మహిళలు వచ్చిపోయినారు. 1.5 కోటి మంది అక్కడికి వస్తే 1 కోటి మంది మహిళలు దగ్గర వచ్చారు మేడారం జాతరకే. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒక పైసా తీసుకున్నామా మేము? రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వాళ్ళ వైద్య ఖర్చులకు మేము ఇస్తున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు మేము 500 రూపాయలకు సిలిండరు, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. రమ్మని ఆహ్వానించిన మిమ్మల్ని అందరినీ ఎందుకు మొహం చాటేస్తున్నారు? అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరికి బాధ్యత లేదు, బరువు లేదు. బాధ్యత బరువు లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సింగరేణి కార్మికులను తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మికులను కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ఆ కార్మికుల కోసము మా ఎనర్జీ శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ సంస్థకు సంబంధించిన అధికారులతో కూర్చొని 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు అంత మంచి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా మీకు అభినందించాలన్న ఆలోచన రావడం లేదంటే మీ ఇద్దరికి రాజకీయ స్వార్థమే తప్ప, ఎన్నికల్లో గెలవాలన్న దురాశ తప్ప మీకు ఏమైనా విచక్షణ ఉన్నదా అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతుంది. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. మాకున్న బరువు బాధ్యత ఎవ్వరు మమ్మల్ని ప్రశ్నించే అధికారం లేదు.